యేసుక్రీస్తు సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని మైకా డైరెక్టర్ పాముల రవికుమార్ సూచించారు. ఆయన చూపిన మార్గంలో అందరూ నడుచుకుంటూ సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనేలా ప్రయత్నించాలని సూచించారు. స్థానిక ఐతానగర్లో మైకా చర్చ్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మైకా డైరెక్టర్ గారు పాముల రవికుమార్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. డాక్టర్ జంగం శామ్, మన్నేపల్లి సాల్మన్ మాస్టర్, అక్కిదాస్ కిరణ్ కుమార్, కనపర్తి అనిల్, పాముల రోజ్వెల్, పాముల ప్రసంగి పాల్గొన్నారు. పాముల రిచర్డ్, పాముల అనూష పర్యవేక్షించారు. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి లోకానికి వచ్చినట్టు మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. సత్యము అనగా ఏంటంటే తండ్రి అయిన దేవుడు సత్యము. మరి తర్వాత మరి లోకములో మరి ఆ పాప క్షమాపణ లేకుండా మరి ఆ పరలోకము వెళ్ళటం అనేది సత్యము, నరకము ఉన్నది అనేది సత్యము, తీర్పు ఉన్నది అనేది సత్యము. ఇవన్నిటిని గురించి సాక్ష్యం ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చారు. మరి మనం చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు 4వదిగా అపవాది క్రియలన్నీ లయపరచడానికి వచ్చారండి. హల్లెలూయా. అపవాది క్రియలన్నీ లయపరచడానికి వచ్చారు. 5వదిగా మనం చూసినట్టయితే అందరం కూడా క్రైస్తవులు అనబడిన వారు ప్రతి ఒక్కరు కూడా ఆ మధ్యాకాశంలో ప్రభువుని ఎదుర్కొని ఆ యొక్క కృపలో నిలబడి ఉండాలని చెప్పేసి నేను ఎంతగానో ఆశిస్తున్నానండి. ఈ పండగ దినాల్లో ప్రతి ఒక్కరి కుటుంబంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు అనుగ్రహించే సంతోషము, సమాధానము, శాంతి, సమృద్ధి, మరి అన్నిటికంటే ముఖ్యంగా ఆయన వచ్చి ఇచ్చిన రక్షణ ప్రతి ఒక్క కుటుంబంలో నెరవేర్చబడాలని చెప్పేసి మరి నేను ఎంతగానో ఆశిస్తున్నాను, కోరుకుంటున్నారు. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించునుగాక. మన హృదయాలందరిలో ఫలింపచేయునుగాక. ప్రతి ఒక్కరం కూడా మరి యేసయ్య వచ్చిన పర్పస్ తెలుసుకోవాలండి. అందరూ యేసయ్య ఎందుకు వచ్చారు అనేది పర్పస్ తెలుసుకుంటే ఖచ్చితంగా ఎవరు మారుమాసు పొందకుండా ఉండరండి. ఖచ్చితంగా పాప క్షమాపణ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక శ్రద్ధ నిలపాలి. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉందనే సత్యం ప్రతి ఒక్కరూ గమనించి. మైకా మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ ముందుగా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడు మీరందరూ కూడా చిన్నారులు చేసినటువంటి స్కిట్స్ కానివ్వండి అన్నీ చూశారు. ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రపంచంలో ఏ విధంగా పోగడపోతున్నారు అనేది కూడా అన్నీ కూడా పిల్లలు మనం చూపించారు. ప్రతి ఒక్కరం కూడా రక్షణ భాగ్యంలోకి వచ్చి మనమందరం కూడా మన హృదయాల్లో కూడా దేవుణ్ణి ఆహ్వానించాలి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆయన ఆహ్వానించుకున్నప్పుడే నిజమైన క్రిస్మస్. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా రక్షణ భాగ్యం రావాలని కోరుకుంటూ మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు.